నెక్స్ట్ 5 minutesలో ఒక విక్టిమ్ మైండ్ సెట్ ఎలా వర్క్ అవుతుంది, ఒక గ్రోత్ మైండ్ సెట్, ఒక క్రియేటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మీకు చెప్పబోతున్నాను. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్, మనం అందరినీ చూస్తుంటాం. ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలనుకుంటారు, ప్రతి ఒక్కరు రిచ్ అవ్వాలనుకుంటారు. బట్ కొంతమంది మాత్రమే రిచ్ అవుతున్నారు, కొంతమంది మాత్రమే సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? లెట్స్ అండర్స్టాండ్. ఫస్ట్ మైండ్ సెట్ ఏంటంటే ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ అండి. ఒక విక్టిమ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? విక్టిమ్ మైండ్ సెట్ ఎప్పుడైనా సరే ఈ ప్రాబ్లం నాకే వచ్చింది, ఈ ప్రాబ్లం నా లైఫ్లోనే జరుగుతుంది. దే లీవ్ ఇన్ అ విక్టిమ్ మెంటాలిటీ. అంటే నా లైఫ్ ఇలా ఉండడానికి నేను బాధ్యుడిని కాదు, మా అమ్మ నాన్న బాధ్యులు, మా స్కూల్ బాధ్యత, మా టీచర్స్ బాధ్యత, నేనుండే సొసైటీ, నేనుండే గవర్నమెంట్, ఇదంతా కూడా చేయడం ద్వారా నేను ఇలా ఉన్నాను. సో దే లీవ్ ఇన్ అ విక్టిమ్ మెంటాలిటీ. అంటే నేను సరిగ్గా ఉన్నాను, బట్ ప్రపంచం నన్ను ఇలా చేసింది, అంటే నా లైఫ్లో నా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు అనే ఒక మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ విక్టిమ్ మెంటాలిటీ. ఈ విక్టిమ్ మెంటాలిటీ మనం చాలా వీక్గా చేస్తుంది. సో చాలా మంది ఫిక్స్డ్ మైండ్ సెట్లో, విక్టిమ్ మైండ్ సెట్లో ఉంటారు. అంటే నా లైఫ్ ఇలానే ఉండిపోతుంది, నేను ముందుకెళ్ళలేను అని. సెకండ్ ఏంటంటే స్కార్సిటీ మైండ్ సెట్. వీళ్ళందరూ స్కార్సిటీ మైండ్ సెట్లో ఉంటారు. స్కార్సిటీ మైండ్ సెట్ అంటే ఏంటి? ఓ మై గాడ్, వాళ్ళకి జాబ్ వచ్చిందా అంటే నాకు జాబ్ రాదు, అంటే జాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళు రిచ్ అవుతున్నారా అంటే డబ్బు అంతా వాళ్ళ దగ్గరే ఉంది. డబ్బు, ఈ ప్రపంచంలో ఎక్కువగా డబ్బు లేదు. స్కార్సిటీ మైండ్ సెట్ ఎలా ఉంటారంటే ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉన్నాయి, డబ్బు చాలా తక్కువగా ఉంది, జాబ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే నాకు దొరికితే వాళ్ళకి దొరికితే నాకు దొరకదు అనే ఒక మెంటాలిటీలో ఉంటారు. అండ్ దిస్ మెంటాలిటీ ఈస్ అ వెరీ వెరీ డేంజరస్ మెంటాలిటీ. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొత్తవి ట్రై చేయరు. ఎవరికైనా దొరికిందా అంటే నాకు దొరకదు. స్కార్సిటీ మైండ్ సెట్. నౌ అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ బ్రీతింగ్ చేస్తున్నారు. బట్ మీకు ఎప్పుడైనా క్వశ్చన్ వస్తుందా, నేను బ్రీతింగ్ చేయడానికి నాకు ఆక్సిజన్ దొరుకుతుందా అని? రాదు. ఎందుకంటే ఆక్సిజన్ అవైలబుల్ అబండెంట్గా ఉంది. ఈ ప్రపంచంలో ఆపర్చునిటీస్ కూడా అబండెంట్గా ఉన్నాయి. మీరు చూడండి, దెర్ ఆర్ లాట్ ఆఫ్ షాప్స్, అవునా కదా? అది టీవీ షాప్స్ అవ్వచ్చు, లేదా అది ఇంకేదైనా బట్టల షాప్స్ అవ్వచ్చు. స్టిల్ పీపుల్ నీడ్స్ మోర్ క్లాత్స్, కరెక్ట్? ఎందుకంటే దేర్ ఇస్ అబండెన్స్ ఉంది ఇక్కడ. ప్రపంచంలో అబండెన్స్ అనే మైండ్ సెట్లో మనం ఉండాలి. స్కార్సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్ మైండ్ సెట్ రావాలి. అండ్ ద థర్డ్ వన్ ఈస్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ ల్యాక్ మైండ్ సెట్. వీళ్ళు ఎప్పుడు ఏం చూస్తుంటారంటే మిస్టేక్స్ మాత్రమే చూస్తుంటారు. ఇది సరిగ్గా జరగలేదు, నా లైఫ్లో ఇది సరిగ్గా లేదు, నా లైఫ్లో వీళ్ళు సరిగ్గా లేరు. సో వాళ్ళు ఎప్పుడు మిస్టేక్సే చూస్తుంటారు. వాళ్ళ ఫ్యామిలీలో ప్లస్ వాళ్ళ ఓన్ సెల్ఫ్లో మిస్టేక్స్ని ఎక్కువగా వెతుకుతుంటారు. వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఏది సరిగ్గా లేదు, ఏది ప్రాబ్లమ్స్ ఉంది, ఏది మిస్టేక్ అవుతుందో దాని పట్లే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, నేను ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను. సమ్ టైమ్స్ కెమెరా సరిగ్గా ఉండదు, సమ్ టైమ్ మైక్ సరిగ్గా ఉండదు, బట్ అల్టిమేట్లీ నేను యాక్షన్ తీసుకుంటున్నాను లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మిస్టేక్స్ని మనం చూస్తే పర్ఫెక్షన్ అనేది ఎప్పుడు అవ్వదండి. పర్ఫెక్షన్ ఇస్ అ మిత్, బట్ మీరు చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఈ నెగిటివ్ మైండ్ సెట్, ల్యాక్ మైండ్ సెట్, ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తుంటారు, మిస్టేక్స్ని ఎక్కువగా వెతుకుతుంటారు. మిస్టేక్ని వెతకడం వల్ల పర్ఫెక్షన్ అంటారు, బట్ పర్ఫెక్షన్ అనేది ఇట్స్ అ మిత్ అండి. పర్ఫెక్షన్ అనేది లేదు యాక్చువల్గా. నెక్స్ట్ ఏంటి? ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ వాళ్ళు కంప్లైన్ అబౌట్ అదర్స్, కంప్లైన్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కదానికి కంప్లైనింగ్ మోడ్లో ఉంటారు. కంప్లైనింగ్ మోడ్లో ఉండడం ద్వారా వాళ్ళు ప్రపంచాన్ని ఎప్పుడు ఎలా చూస్తారంటే సరిగ్గా లేదు, ప్రపంచం సరిగ్గా లేదు, బాస్ సరిగ్గా లేడు, ఫ్యామిలీ మెంబర్స్ సరిగ్గా లేరు, ఈ లైఫ్ సరిగ్గా లేదు. ఎప్పుడైనా మిస్టేక్ చూస్తున్నారు కాబట్టి, కంప్లైనింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టి అది చూస్తున్నారు. ఇంకొక పక్క గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఎలా ఉంటారు? గ్రోత్ మైండ్ సెట్ పీపుల్, దే టేక్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ డిఫరెంట్ రియాలిటీ. ఎప్పుడైనా సరే లైఫ్ సరిగ్గా లేదా, ఇప్పుడు నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, నేను కొత్తగా ఆలోచించాలి, నేను కొత్త యాక్షన్ తీసుకోవాలి, నేను కొత్తగా ఫీల్ అవ్వాలి. ఏ సిచ్యువేషన్ అయినా సరే నేను ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే అలా చేంజ్ అవుతుందని వాళ్ళ లైఫ్ని వాళ్ళు అకౌంటబిలిటీ తీసుకుంటారు. నేను నా లైఫ్ని, ఫ్యామిలీని, రిలేషన్షిప్ని, నా యొక్క మనీని, నా కెరియర్ని, ఫినాన్సెస్ని అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ నాదే అనే మోడ్లో ఉంటారు. అందువల్ల వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకెళ్తుంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అబండెన్స్ మైండ్ సెట్. ఈ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళందరూ కూడా అబండెన్స్ మైండ్ సెట్లో ఉంటారు. అబండెన్స్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఎస్, అన్నీ ఉన్నాయి ఈ ప్రపంచంలో, మనకు కావాల్సిన ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకు కావాల్సిన మనీ ఉంది, మనకు కావాల్సిన మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి. అబండెన్స్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళకి దొరుకుతుంటుంది, ఇస్తూ ఉంటారు, వాళ్ళకి ఇంకా దొరుకుతుంటుంది. సో అబండెన్స్ మైండ్ సెట్లో ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మిస్టేక్ జరిగిన తర్వాత, ఏదైనా ఫెయిల్యూర్ జరిగిన తర్వాత దాన్ని ఒక లెసన్ లాగా నేర్చుకుంటారు. ఓకే, ఇది అయింది, ఇప్పుడు నేను కొత్తగా ఏం చేయాలి, ఇప్పుడు నేను కొత్తగా ఎలా మారాలి,
నేను కొత్తగా ఏం చేస్తే నాకు కొత్త రిజల్ట్స్ వస్తుంటాయి. సో దే లెర్న్ లెసన్స్, ప్రతిరోజు కొత్త కొత్త లెసన్స్ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళు యూనివర్స్కి ఎప్పుడూ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకున్న హెల్త్కి, వాళ్ళకున్న రిలేషన్షిప్కి, వాళ్ళకున్న మనీకి ప్రతిరోజు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. గ్రేట్ఫుల్ అండ్ దే ఫైండ్ జాయ్ ఇన్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న చిన్న మూమెంట్లో వాళ్ళు జాయ్ని వెతుకుతుంటారు. ఇందువల్ల వాళ్ళు ఎప్పుడూ ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. సో ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ కూడా ఎలా గొప్ప వాళ్ళు అవుతున్నారంటే వాళ్ళు అబండెన్స్ మైండ్ సెట్లో ఉంటారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ ఉంటారు, ప్రతిరోజు కొత్త కొత్త లెసన్స్ నేర్చుకుంటారు, ప్రతిరోజు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతుంటారు. మీరు ఈ రోజు నుంచి చేయాల్సిందేంటి? అబండెన్స్ని వెతకండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ లైఫ్ గురించి రెస్పాన్సిబిలిటీ, మీ థాట్స్, మీ ఎమోషన్స్, మీ యాక్షన్ గురించి ఈ రోజు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం స్టార్ట్ చేయండి. అబండెన్స్ మైండ్ సెట్కి యాక్సెస్ అవ్వండి అండ్ ట్రై టు సీ థింగ్స్ ఫర్ గ్రేట్ఫుల్. దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు చూస్తూ ఉండండి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ టైప్ ఇన్ ద కమెంట్ సెక్షన్ మీరు దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. మంచి హెల్త్కి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారా? మంచి రిలేషన్షిప్కి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారా? మంచి డబ్బు మీ దగ్గర చాలా ఉంది అందుకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారా? దేనికి గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నారు టైప్ చేయండి. ఎంత గ్రాటిట్యూడ్ని మనం చూపిస్తే అంత ఎక్కువగా మనకు వస్తుంది. సో type in the comment section. Don't forget to subscribe and share with your family and friends. And see you in my live workshop. Na workshops regular ga jarugutuntayi. Ho'oponopono, Law of Attraction, NLP. So see you in the live workshop. Thank you so much.